జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, మనసే మనిషికి ఆధారం. మనసు ద్వారానే మనిషి జీవితం కొనసాగుతుంది. మనసు లేకుండా మనిషికి ఉనికి లేదు కదా. పంచభూతాలకు, వృక్షాలకు, ఇతర ప్రాణికోటికి మనసు లేదు కదా. ఒక్క మానవ జాతికి మాత్రమే మనసుంది. ఆ మనసు ద్వారానే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే మనసు ఉన్నటువంటి మనిషి ఆనందంగా జీవిస్తున్నాడా? లేదు కదా. ఆరోగ్యంగా ఉంటున్నాడా? ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడా? ప్రశాంతంగా ఉన్నాడా? సంతృప్తిగా ఉన్నాడా? లేదు కదా. మరి జడ చైతన్యం కన్నా, జీవ చైతన్యం కన్నా, ఇంద్రియ చైతన్యం కన్నా మనో చైతన్యం ఉన్నతమైంది కదా. ఉన్నతమైనటువంటి మనో చైతన్యం ఉండి, ఆ మనో చైతన్యం మనసుగా రూపాంతరం చెంది మనిషిని నడిపిస్తున్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదా, ఎక్కువ కాలం బ్రతకాలి కదా, అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉండాలి కదా. అలా ఉండటం లేదు కదా. కాబట్టి మనసు ద్వారానే మనిషి బలహీనపడుతున్నాడు. మనసు ద్వారానే మనిషి సమస్యలను సృష్టించుకుంటున్నాడు. మనసు ద్వారానే మనిషి అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనే జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. అందున 100 సంవత్సరాల క్రితం మానవులలో అమాయకత్వం ఎక్కువగా ఉంది, తెలివి మేధా సంపత్తి తక్కువగా ఉంది. అందరూ కూడా అమాయకత్వం శాపం అనేటటువంటి భావనతోటి తెలివి మేధా సంపత్తిని పెంపొందించుకునే విధంగా విద్యా వ్యవస్థకు రూపకల్పన చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి అందరినీ నిరక్షరాస్యత నుండి అక్షరాస్యత వైపుకు మళ్ళిస్తున్నారు కదా. తెలివి మేధా సంపత్తి తక్కువగా ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఉన్నాడు కదా. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనిషిలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి కదా. 20 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని చూడండి, ఇవాళ ప్రపంచాన్ని పరిశీలించండి, ఎంత తేడా ఉందో. రోజులు గడుస్తున్నాయంటే జీవితం దుర్భరంగా మారుతుంది కదా. మరి మానవుడు చేస్తున్నటువంటి ఈ భౌతిక పరమైనటువంటి అభివృద్ధి వలన మనిషికి ప్రయోజనం చేకూరుతుందా, నష్టం కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ప్రయోజనం కలుగుతుంటే మనిషికి ఆరోగ్యం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, సమస్యలు తక్కువగా ఉండాలి. నష్టం కలుగుతుందంటే జీవితం అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా, గందరగోళంగా తయారవుతున్నట్లే కదా. అంటే ఈ మనసు అనేది మనిషిని ఎందుకు బలహీనపరుస్తుంది, అందుకు మూల కారణం ఏంటి? దాని గురించి మనం తెలుసుకోవాలి. మనసు ఉన్నతమైనదైనప్పుడు మనిషి ఉన్నతంగా ఉండాలి కదా. మనసు ప్రమాదకరమైంది కాబట్టి మనిషి ప్రమాదపు అంచుకు చేరుతున్నాడు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. కాబట్టి ఈ మనసు అనేది మనిషికి ఏ విధంగా ప్రమాదకరమైంది అనే దాని గురించి తెలుసుకుంటే పరిష్కారం సులభతరం అవుతుంది. ఒకసారి సృష్టి రహస్యాన్ని గురించి
సమీక్షించుకుందాం. పరమాత్మ ఘనీభవనం చెంది ప్రాణశక్తిగా రూపాంతరం చెందటం జరిగింది. ఆ ప్రాణశక్తి కాలగమనంలో ఆలోచన శక్తిగా మారింది. ఆ ఆలోచన శక్తి ఆ తదుపరి సంకల్ప శక్తిగా మారింది. సంకల్పం అంటే మనసే కదా. సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి కదా. అందుకని ఆ సంకల్ప శక్తి లేక ప్రాణశక్తి లేదా విశ్వశక్తి ఏదైనా అనుకోండి, అది సంకల్పం నెరవేరటం కోసం ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. ఆకారం తయారు కావటంలో ఒక భాగంగానే ముందు రేణువులు వచ్చాయి, తర్వాత పరమాణువులు వచ్చాయి, ఆ తర్వాత అణువులు వచ్చాయి, ఆ తర్వాత పదార్థం వచ్చింది, ఆ తర్వాత ప్రకృతి వచ్చింది. ఇదంతా కూడా పరిణామ క్రమంలో ఒక భాగమే. అయితే ఈ సంకల్పం అనేది పాజిటివ్గా ఉందనుకోండి, మనిషి తయారు చేసే పదార్థం కూడా పాజిటివ్గా ఉంటుంది కదా. అదే నెగిటివ్ అయితే ప్రమాదకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. క్రీస్తుకు పూర్వం 25,000 సంవత్సరాలకు ముందు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు కదా, సంతృప్తిగా ఉన్నాడు కదా, ప్రశాంతంగా ఉన్నాడు కదా. 120 సంవత్సరాలు ఎటువంటి సమస్య లేకుండా జీవించి ఆ తర్వాత ప్రకృతిలో కలిసిపోయాడు కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అందుకు భిన్నమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కదా. అంటే సంకల్పం ఏర్పడటం మొదటి దశ, ఆ సంకల్పం నెరవేరటానికి ఆకారం తయారు కావటం రెండవ దశ, సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం లేనందువల్ల ఆ ఆకారం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై విశ్వంలో కలిసిపోవటం అనేది మూడవ దశ. ఈ 3 దశలు సవ్య మార్గంలో కొనసాగాయి అనుకోండి, మనిషి జీవితం ఎలా ఉంటుంది? ప్రకృతి ఎలా ఉంటుంది? అదే అపసవ్య మార్గంలో కొనసాగితే మనిషి జీవితం ప్రమాదకరంగా ఉంటుంది. ఆ మనిషి ద్వారా జరిగేటటువంటి అభివృద్ధి అంతా కూడా అదే తరహాలో ఉంటుంది కదా. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అందరూ అర్థం చేసుకోగలిగితే తప్పనిసరిగా పరిష్కారం కూడా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, పరిష్కారం లేని సమస్య ఉండదు, సమాధానం లేని ప్రశ్న కూడా ఉండదు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. అయితే మనం సమస్యను చూసి కలత చెందకూడదు. పరిష్కారం వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి. చూడండి, మానవుడు తన మేధా సంపత్తితోటి అభివృద్ధిని చేస్తున్నాడు కదా. ఈ అభివృద్ధి అంతా ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది? దాని గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. మానవ దేహంలో 7 చక్రాలు ఉన్నాయి, 7 కోశాలు ఉన్నాయి, 7 అంతస్తులు ఉన్నాయి. వెన్నుబాము ప్రాంతంలో 5 ఉన్నాయి, మెదడు ప్రాంతంలో 2 ఉన్నాయి. ఇవి సప్త చక్రాలు, సప్త కోశాలు, సప్త అంతస్తులు. ఈ 7 కోశాల గురించి మనం తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మూలాధార చక్రాన్ని తీసుకోండి, అది కర్మేంద్రియాలకు సంబంధించింది.
భూమి తత్వానికి సంబంధించింది. 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగాలను నియంత్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మూలాధార చక్రం అద్భుతంగా పనిచేస్తుందో అటువంటి వ్యక్తులకి కండర పుష్టి ఉంటుంది, ఎముక పుష్టి ఉంటుంది, శరీరం దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, పుష్కలంగా ప్రాణశక్తి నింపబడుతుంది, రక్తం ఉత్పత్తి బాగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మూలాధార చక్రం చాలా కీలకమైంది. మనిషి ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛాయుత జీవితానికి తిలోదకాలిచ్చి సామూహిక సంఘజీవనానికి అలవాటు పడ్డ తర్వాత శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. శారీరక శ్రమ తగ్గిందంటే ఎముక పుష్టి లేనట్టే, కండర పుష్టి లేనట్టే. ఆ తర్వాత మలనాంగం, జననాంగం కూడా సమర్థవంతంగా పనిచేయనట్లే కదా. శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఉండాలి కదా. ఆధునిక మానవులంతా కూడా శ్రమిస్తున్నారా, కష్టపడుతున్నారా, సుఖపడుతున్నారా? శ్రమించటం లేదు కదా, కష్టపడటం లేదు కదా, సుఖపడుతున్నారు కదా. అతనికి ఆ సుఖం ఎలా వచ్చింది? ప్రకృతిని నాశనం చేయటం వల్లనే వచ్చింది కదా. మూలాధార చక్రం కర్మేంద్రియాలకు సంబంధించింది, స్వాదిష్టాన చక్రం జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. మూలాధార చక్రం బలహీనమైందనుకోండి, స్వాదిష్టాన చక్రం కూడా బలహీనపడుతుంది కదా. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండు బలహీనపడ్డాయి అనుకోండి, మణిపూరక చక్రం ఏమవుతుంది? దానిలో అది మణిపూరక చక్రం ఎక్కువగా పనిచేస్తుంది. మనిషికి మేధస్సు ఎక్కువగా పనిచేస్తుంది. ఆ మేధస్సు ఎక్కువగా పనిచేస్తున్నప్పటికీ శారీరక శ్రమ లేనందువల్ల, మనిషి కష్టపడనందువల్ల, కష్టపడటానికి శక్తి లేనందువల్ల మనిషి ఏమవుతాడు? సహజమైనటువంటి మేధస్సుకు తిలోదకాలిచ్చి కృత్రిమైనటువంటి మేధస్సును పెంపొందించుకుంటాడు. ఇవాళ అందరూ కూడా సుఖపడేటటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు తప్ప కష్టపడే మార్గాన్ని ఎంచుకోవటం లేదు కదా. అంటే మణిపూరక చక్రం ఎక్కువగా పనిచేస్తుంది. అది మనిషిని కృత్రిమ మేధస్సు వైపుకు మళ్లిస్తుంది. కృత్రిమ మేధస్సు వల్ల మనిషికి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? శరీరం బలహీనపడింది, ఇంద్రియాలు వినోదం కోసం, విలాసం కోసం పరితపిస్తున్నాయి. అంటే మణిపూరక చక్రం కిందన్నటువంటి మూలాధార, స్వాదిష్టాన చక్రాలకు అనుగుణంగా దిగజారింది. అదే మణిపూరక చక్రం పై అంతస్తులకు వెళితే అవేమిటి? అనాహత చక్రం, విశుద్ధ చక్రం. అనాహత చక్రం వల్ల ఏమవుతుంది? మనిషికి విచక్షణ తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎందుకు నష్టపోతున్నామో తెలుస్తుంది.
ఆ నష్టం నుంచి బయటపడటం కోసం ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో కూడా తెలిసిపోతుంది. మనిషి క్రిందకు వస్తున్నాడు, పైకి వెళ్ళడం లేదు. క్రింద ఏమున్నాయి? మూలాధార చక్రం ఉంది, స్వాధిష్టాన చక్రం ఉంది. శారీరక మట్టం బలహీనమైంది, ఇంద్రియ మట్టం బలహీనమైంది. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం బలహీనమయ్యాయి అనుకోండి, మనిషిలో సహజ సిద్ధమైనటువంటి మేధస్సు తగ్గిపోతుంది, కృత్రిమైనటువంటి మేధస్సు పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది మొత్తం అదే. గత 50 సంవత్సరాలుగా మానవులంతా కూడా సహజ సిద్ధమైనటువంటి మేధస్సును పక్కకు తప్పించి కృత్రిమైనటువంటి మేధస్సు కోసం పరితపిస్తూ భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ దానివల్ల ఆనందాన్ని పోగొట్టుకుంటూ సుఖాన్ని పొందుతున్నారు. సుఖపడే వ్యక్తికి శారీరక శ్రమ ఉండదు కదా. ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు కదా. అవి సక్రమంగా పనిచేయకపోతే శరీరం బలహీనపడుతుంది కదా. శరీరం బలహీనపడితే ప్రాణశక్తి పుష్కలంగా ఉండదు కదా. ప్రాణశక్తి పుష్కలంగా లేకపోతే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. కాబట్టి మనిషి సహజ సిద్ధమైనటువంటి పరిణామానికి అడ్డుకట్ట వేసి కృత్రిమైనటువంటి పరిణామం కోసం పరితపిస్తూ తాను బలహీనపడి ఇతర మానవులను, జంతువులను, వృక్షాలను, పంచభూతాలను సైతం పతనం చేస్తున్నాడు. వీళ్ళంతా ఎవరనుకున్నారు? సుఖానికి అలవాటు పడ్డటువంటి మేధావులు. శారీరక శ్రమ లేకుండా జీవించాలని ఆరాటపడేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి వర్గం. ఇప్పుడు చెప్పండి, తెలివి మేధా సంపత్తి అనేది వరమా, శాపమా? ఆటవిక మానవుడు ఆరోగ్యంగా ఉన్నాడే. ప్రస్తుత సమాజంలో కూడా అమాయకులు ఆరోగ్యంగా ఉంటున్నారే. మరి ఎవరు నష్టపోతున్నారు? తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి మేధావర్గమే కదా. ఎందుకు నష్టపోతున్నారు? వాళ్ళు శారీరక శ్రమ లేకుండా జీవించాలనేటటువంటి భావనతోటి కృత్రిమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి శరీరాన్ని బలహీనపరుచుకొని జీవిత సంకల్పం నెరవేరకుండా బలవంతంగా మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు కదా. కొంచెం ఆలోచించండి. తెలివి మేధా సంపత్తి అనేది మనసుకు సంబంధించిందే కదా. మనసు క్రిందన్నటువంటి చక్రాలకు అనుగుణంగా కొనసాగేటట్లయితే కృత్రిమ మేధస్సు తయారవుతుంది. పైనన్నటువంటి చక్రాలకు అనుగుణంగా కొనసాగేటట్లయితే సహజమైనటువంటి మేధస్సు ఉంటుంది. సహజమైనటువంటి మేధస్సు ఉంటే ఆనందం, కృత్రిమైనటువంటి మేధస్సు ఉంటే శారీరక సుఖం. ఇప్పుడు చెప్పండి, మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం సమూలంగా బలహీనపడ్డాయి. శారీరక పుష్టి లేదు, ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటం లేదు, మనిషి బలహీనపడ్డాడు. కృత్రిమ మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగించాలని ప్రణాళికలు, పథకాలతో ముందుకు సాగుతున్నాడు. ఏం చెప్పాలి? తాను తన గోతిని తవ్వుకుంటున్నాడు కదా, పతనమైపోతున్నాడు కదా, జీవిత సంకల్పం నెరవేరటం లేదు కదా.
జీవిత పరమార్థం నెరవేరట్లేదు కదా. జీవితం అశాంతిగా, అసంతృప్తిగా, బలవంతంగా ముగుస్తుంది కదా. దీని గురించి ఎందుకు ఆలోచించటం లేదంటే, వాళ్ళ ప్రణాళికలు అన్నీ కూడా కృత్రిమ మేధస్సుని పెంచుతున్నాయి తప్ప సహజ సిద్ధమైనటువంటి మేధస్సుకు బలాన్ని ఇవ్వటం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, మనోబలం ఉంటే జీవితం మధురాతి మధురం అవుతుంది. అదే మనసు కృత్రిమంగా ఉండి బలహీనంగా ఉంటే జీవితం సమూలంగా కుప్పగూలిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. భావితరాలను మనం కాపాడుకోకపోతే ఎట్లా? వాళ్ళకి శ్మశానాన్ని ఇచ్చి వెళదామా? సుందరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి వాళ్ళకి అప్పచెప్పి వెళదామా? దీని గురించి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఆలోచన జరగలేదు, అన్వేషణ జరగలేదు, పరిశోధన జరగలేదు. ఒక భారతదేశంలోనే ఆ అన్వేషణ జరిగింది, పరిశోధన జరిగింది, పరిష్కార మార్గం కూడా తెలిసిపోయింది. అదేమిటి? ఆనందంగా జీవించే వ్యక్తి సుఖానికి అతీతంగా ఉంటాడు. సుఖంగా జీవించే వ్యక్తి ఆనందాన్ని కోల్పోతాడు. మనిషికి ఆరోగ్యం కావాలి, ఆయువు కావాలి, ప్రశాంతత కావాలి, సంతృప్తి కావాలి కదా. ఇవన్నీ ఉండాలంటే ఆనందం అనేటటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం ఉండాలి కదా. ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం, పరమార్థం ఏముంటుంది? కొంచెం ఆలోచించండి. కాబట్టి కృత్రిమమైనటువంటి మేధస్సు మనిషికి శాపమే. అంటే మనస్సును పాజిటివ్గా వాడుకుంటే వరం, నెగిటివ్గా వాడుకుంటే శాపం. ఋషులు మనసును పాజిటివ్గా వాడుకొని ఆ విధానాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఆధునిక మేధావులంతా కూడా మనసును నెగిటివ్ వైపుకి మళ్లించి తాము పతనమై ప్రపంచాన్ని సైతం పతనం చేస్తున్నారు. దీని గురించి మనం ఆలోచించకపోతే భావితరాలు మనల్ని క్షమించవు. ఒకవైపు పతనం జరుగుతున్నప్పటికీ అందుకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఆలోచించకుండా మనిషి ఇంకా పతనాన్ని ప్రోత్సహిస్తున్నాడంటే అతనికి మతి భ్రమించినట్లేగా, మాయలో ఉన్నట్లేగా. అటువంటి మాయ నుంచి బయటపడి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం కోసం మనందరం కృషి చేద్దాం, భావితరాలను కాపాడుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.